ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణలో ఉన్న 81 ఎయిర్పోర్టులు నష్టాల్లో ఉన్నాయి. ఈ విమానాశ్రయాలు దశాబ్ద కాలంలో మొత్తం 10,000 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని చవిచూశాయి. నష్టాల జాబితాలో ఉన్న ఏఐ ఎయిర్పోర్టుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 7 ఉన్నాయి. భారతీయ విమానాశ్రయాల నుంచి ఏటా కోట్ల మంది దేశ విదేశాలకు విమానయానం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు పెరిగాయి, ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విమానాశ్రయాల్లో రెస్టారెంట్లు, షాపింగ్ కేంద్రాలు విస్తరించాయి. వీటి వ్యాపారం, ప్రయాణికుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ ఫీజు, ఇతర ఆదాయాలతో విమానాశ్రయాలు లాభాల జడివానలో తడిసిపోతున్నాయనుకుంటే పొరపాటే. ఏఏఐ నిర్వహణలో ఉన్న 81 విమానాశ్రయాలు నష్టాల్లోనే ఉన్నాయి. దశాబ్ద కాలంలో ఇవి 10,000 కోట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకున్నాయి. వీటిలో 22 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. నష్టాల జాబితాలో ఉన్న ఏఏఐ ఎయిర్పోర్టుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 7 ఉన్నాయి. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2015-16 నుంచి 2024-25 మధ్య దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న 81 విమానాశ్రయాలు మొత్తం 10,852.9 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం అత్యధికంగా 673.91 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో అగర్తల, బేగంపేట్, డెహ్రాడూన్, విజయవాడ విమానాశ్రయాలు ఉన్నాయి. 363 కోట్ల రూపాయల నష్టంతో తిరుపతి 8వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి 339.16 కోట్లు, కడప 103.39 కోట్లు, ప్రకాశం జిల్లాలోని దొనకొండ 1.84 కోట్లు, తెలంగాణలోని వరంగల్ 5.76 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాల కార్యకలాపాలు సాగించడం లేదు. ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిఐపీలను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఏఏఐ ఖాతాలో దేశవ్యాప్తంగా మొత్తం 133 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇందులో 35 విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 2 జాయింట్ వెంచర్, 6 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విమానాశ్రయాల మినహా మిగిలిన ఎయిర్పోర్ట్ల నుంచి 2023-24లో 13 కోట్లకు పైచిలుకు ప్రయాణికులు దేశ విదేశాలకు రాకపోకలు సాగించారు. 6.88 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అయింది. ఇక బేగంపేట విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాలు నడపడం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గాను ఈ ఎయిర్పోర్ట్ సేవలు అందిస్తోంది. అలాగే ప్రైవేట్ విమాన సర్వీసులు ఇక్కడి నుంచి విరివిగా నడుస్తున్నాయి. 2008 మార్చి 23న శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శనకు 2 ఏళ్లకోసారి బేగంపేట విమానాశ్రయం వేదికవుతోంది.